బంగ్లాదేశ్లో చిక్కుకుపోయినటువంటి మత్స్యకారులకు సంబంధించి వాళ్ళని త్వరితగతిన తీసుకురావడానికి ఏపీ ప్రభుత్వం చొరవ తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్ బంగారాజు గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. అంటే ప్రస్తుతం మీ నియోజకవర్గం అంటే మీరు టీడీపీ నెల్లిమర్ల ఇన్ఛార్జిగా ఉన్నట్లున్నారు. మీ నియోజకవర్గంలోనే ఇప్పుడు 8 మంది చిక్కుకుపోయినటువంటి పరిస్థితి. అంటే వాళ్ళు తీసుకురావడానికి అసలు మంత్రులతో కానీ సీఎంతో కానీ ఏమైనా మాట్లాడడం జరిగిందా? ఏం చెప్పారు ఏంటి అసలు? నమస్కారం అండి. ఎవరైతే ఇప్పుడు బంగ్లాదేశ్లో కోస్ట్ గార్డులు దొరికి పోలీసులకు అప్పచెప్పడం జరిగిందో వాళ్ళందరూ కూడా 8 మంది కూడా మా నెల్లిమర్ల నియోజకవర్గం పుష్పేటరావు మండలంలో తిప్పలవలస గ్రామస్తులు 2, మరి అలాగే భోగాపురం మండలంలో కొండరాజుపాలెం గ్రామస్తులు 6. ఈ 8 మంది కూడా అక్కడ ఈరోజు అరెస్ట్ అయి ఉన్నారు. మరి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మాకు తెలిసిన తర్వాత లోకేష్ గారికి నా లెటర్ ప్యాడ్ మీద రాసి విషయం అంతా పెట్టి పేర్లు కూడా పెట్టడం జరిగింది. అలాగే కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో రామ్మోహన్ నాయుడు గారికి పెట్టాము. మరి ఇక్కడ శాఖ మార్చులు మన అచ్చెన్నాయుడు గారికి కూడా పెట్టడం జరిగింది. వీళ్ళతో మాట్లాడడం కూడా జరిగింది. వాళ్ళు వెంటనే అధికారులు కూడా ఇదేదో మనమే చేసామని గొప్ప చెప్పుకోవడం కాదు, అధికారులు కూడా మాకన్నా స్పీడ్గా స్పందించారు. ఎవరికి పంపించవలసిన మెసేజ్ వాళ్ళకి పంపించడం జరిగింది. దుబాయ్లో ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్లీగా ఆ పరిష్కారానికి మార్గం చూడండి అని చెప్పడం జరిగింది. అలాగే లోకేష్ గారు ఆస్ట్రేలియా ఉన్నా కూడా ఆయన కూడా స్పందించడం జరిగింది. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించడం జరిగింది. ఇవన్నీ చెప్పడం ఎందుకంటే గతంలో వైసీపీ ప్రభుత్వం వచ్చే ముందు పాకిస్తాన్లో 21 మంది మా ఏరియా వాళ్ళు ఉండిపోయారు. ఈ 21 మంది 2022 వరకు తేలేకపోయారు. అలా జరగకూడదు, అతి త్వరలోనే వారిని తీసుకురావాలి. ఒకటి పాకిస్తాన్, మీరు ఇందాక ఎంపీ గారిని ఒక ప్రశ్న వేశారు, దానికి సమాధానం ఏంటంటే పాకిస్తాన్ అనేది మనకు ఒక బద్ధ శత్రువు లాంటిది. దొరకడమే తడువు, కక్ష తీర్చుకునే దూరంలో వాళ్ళు ఉంటారు. బంగ్లాదేశ్కి మనకి అంత కక్షలు లేవు. ఏదో చిన్న తేడా ఉండొచ్చు, మళ్ళీ సర్దుకోవచ్చు. వీళ్ళకి గతంలో వాళ్ళు కూడా మన ఇండియాలో మన సరిహద్దులు దాటి వచ్చి మన దగ్గర కూడా బందీలు అవ్వడం జరిగింది. వాళ్ళందరినీ కూడా త్వరలోనే మన వాళ్ళు విడుదల చేయడం జరిగింది. ఇలాంటి అండర్స్టాండింగ్లు ఉన్నాయి కాబట్టి, ఇది బంగ్లాదేశ్లో వీళ్ళు ఉన్నారు కాబట్టి అప్పుడులా లేట్ అవ్వకుండా అతి త్వరలోనే మన కూటమి నాయకులందరూ కూడా దానికోసం ప్రయత్నం చేసి తొందరలోనే తీసుకొస్తారని నమ్మకం ఉంది. మీరేమైనా మాట్లాడారా చిక్కుపోయినటువంటి మత్స్యకారులతో, లేదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో? వాళ్ళ పొజిషన్ ఏంటి, ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి? వారితో మాట్లాడడానికి వాళ్ళ దగ్గర మరి ఫోన్లో ఉంచరండి. ఎవరైనా ఉన్నారంటే అక్కడ వాళ్ళ మెసేజ్ అధికారులకి చెప్తుంటారు తప్ప వీళ్ళ దగ్గర ఫోన్లు ఉండవు, వారితో మాట్లాడినవారు. ఒకటి, వీరికి ఒక భరోసా కల్పించాలి, ధైర్యం నింపాలి. ఎందుకంటే కష్టాలు వచ్చినప్పుడే ధైర్యంగా ఉండాలి. ఆ ధైర్యం కోల్పోతే వాళ్ళకంటే ముందు ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రమాదంలో పడతారు. కాబట్టి వాళ్ళకు ఒక భరోసా ఇవ్వడానికి వచ్చాం, అందరినీ పిలిచాం, వాళ్ళకు ధైర్యం నింపాం. అమ్మ త్వరలోనే ఎవరైతే మీ మనుషులు అక్కడ ఉన్నారో వేటకు వెళ్ళిన వారు వాళ్ళందరినీ కూడా మీకు త్వరలోనే తీసుకొచ్చి మీ మనుషులు మీకు అప్పచెప్తాం. వారు వచ్చే వరకు కూడా మీకు ఆర్థికంగా మేము ఆదుకుంటాం. మరి అలాగే కూటమి ప్రభుత్వం నుంచి కూడా మీకు చేయవలసినటువంటి సహాయాన్ని చేయిస్తాం. మా వంతు కూడా మేము చేస్తాం. మేము గతంలో కూడా పడవలు కాలిపోయినప్పుడు 10 లక్షల రూపాయలు డొనేషన్ ఇచ్చాను నేను అక్కడి నుంచి వచ్చి. మీకు ఇవ్వడానికి ఇబ్బంది ఏమి లేదని చెప్పి వాళ్ళకి అందరికీ చెప్పడం జరిగింది అందరి సమక్షంలో. పక్క నుంచి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం బంగ్లాదేశ్లో చిక్కుకున్నటువంటి మత్స్యకారులని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. దీనికి తోడు స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం కూడా అటు ప్రభుత్వం వైపు నుంచి, అదేవిధంగా వ్యక్తిగతంగా కూడా చిక్కుపోయినటువంటి మత్స్యకారు కుటుంబాలకి ఆర్థిక సాయం అందించే ప్రయత్నాల్లో ఉన్నామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ.